హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానండి. మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను, టెంపుల్ ఓపెనింగ్ ఉందని చెప్పేసి. అదేంటంటే మా అమ్మగారి ఇంటి పక్కన రామాలయం ఉంటుందన్నమాట. చాలా పాతది అయిపోయింది, అది తీసేసి కొత్తగా గుడి కట్టారు. సో ఆ గుడి ఓపెనింగ్ జరుగుతుంది అనమాట. విగ్రహాలు పెట్టే ముందు 2 రోజులు కూడా పూజలు చేస్తారంట. ఇది నేనైతే ఫస్ట్ డే మధ్యాహ్నం వచ్చాను అనమాట మా అమ్మగారి ఇంటికి. అప్పటి నుంచి కూడా వ్లాగ్ చేశాను. వీడియో మొత్తం చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్స్డే మధ్యాహ్నం నుంచి కూడా వర్షం బాగా పడుతుందన్నమాట. మాకు ఇక్కడ పూజలో కూర్చున్న 6 దంపతులు కూడా మట్టిని తీసుకురావాలంట. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నారు. అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వర్షం పడుతూ వెదర్ చల్లగా ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకంటే అమ్మ వండి పెడితే హ్యాపీగా కూర్చుని తినొచ్చు అనమాట. ఏ పని చేయక్కర్లేదు కదా. మట్టిని తీసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ పూజలు స్టార్ట్ చేశారనమాట. వర్షం అయితే బాగా పడుతుంది. అమ్మగారి ఇల్లు అయినా సరే గేట్ దాటి ఎక్కడికి కూడా వెళ్ళబుద్ది కాదనమాట. మా అన్నయ్య నేను కూడా గేట్ దగ్గర నిల్చుని పూజలు జరుగుతున్నాయి అనమాట. చూస్తున్నాము. గుడి ముందే పూజలు చేయడానికి హోంసాలు కడతారనమాట. హోంసాల్లో 2 రోజులు కూడా పూజలు చేస్తారు. మా సైడ్ అయితే ఏ గుడి కట్టినా కానీ ఆడపడుచులను పిలుచుకుని బట్టలు పెడతారనమాట. పుట్టింటికి ఆడపిల్ల వచ్చిన తర్వాత అందరూ కూడా ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అని చెప్పి అందరూ పలకరిస్తారు కదా. మూమెంట్ చాలా బాగుంటది. ఇటువంటి చిన్న చిన్న హ్యాపీనెస్ అంతా కూడా విలేజెస్ లోనే ఉంటుంది. కాసేపు అలా బయట ఉండి తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక్కడ మా టైలర్ గారు అయితే నా సారీ ఫాల్ వేస్తున్నారు. ఈ టైలర్ గారు ఎవరో కదండి, మా అమ్మగారు. ఈ ఏజ్ లో మా అమ్మ చాలా పట్టుదలతో టైలరింగ్ నేర్చుకున్నారనమాట. ఇప్పుడు నేర్చుకోవాలని చెప్పేసి తనకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉందనమాట. అయినా కానీ పట్టుదలగా నేర్చుకున్నారనమాట. రోజు మా అమ్మ ఒక్కతే పాపం చేసుకుంటది కదా. సో ఈ రోజే హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనైతే వంట స్టార్ట్ చేశాను. మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు మెట్టినిల్లు కూడా 2 ఒకే ఊరు. సో మా అమ్మ ఎక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి మా అన్నయ్య డాడీ ఎవరో ఒకరు ఈవినింగ్ బజ్జీ స్నాక్స్ ఏవో తెస్తూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కొంచెం గారం ఎక్కువైపోతూ ఉంటుంది కదా. నేను చాట్ తినేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ కాసేపు ఉండి వచ్చేసాను అనమాట. ఇలా ఈ డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పూజలు స్టార్ట్ అవుతాయి అనమాట. స్కూల్ ఉంటే పిల్లలు తొందరగా లేవరు, కానీ స్కూల్ ఎగ్గొడితే మాత్రం తొందరగా మెలకు వచ్చేది. అదేంటో మరి. పొద్దున్నే లేచి ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాం అనమాట. పండగ అంటే ఇంటి ముందు ముగ్గులు లేకపోతే అలాగా వీధిలో అందరూ కూడా పోటాపోటీగా ఎవరికాళ్ళు ముగ్గులు వేసేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరం కూడా రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మా అన్నయ్య ఆదిత్య అయితే ముందుగానే రెడీ అయిపోయి పూజ చేస్తున్నారనమాట. ఊరంతా కూడా ఫుల్గా సాంగ్స్తో ఆడావిడంతా కూడా మొదలైపోయింది. తర్వాత 9:30 అలా అవుతుంది అనమాట. అప్పుడు పూజలు స్టార్ట్ చేశారు. పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత మా అమ్మ నేను కూడా రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట. అప్పుడు ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి గేట్ దగ్గర నిల్చొని చూస్తున్నాము. నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే తీసుకుంటున్నాను అనమాట. పల్లెటూరులో ఏంటంటే వీడియో తీసామంటే అస్తమాను ఫోన్లో ఉన్నట్టుగా ఊహించేసుకుంటారు కదా. ఇక్కడ ఏంటంటే వీడియో తీయమని చెప్పేసి బ్రతిమాలుతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని. తర్వాత అభిషేకానికి రెడీ చేస్తున్నారనమాట. విగ్రహాలకి ముందు అభిషేకం చేస్తారంట. ముందు పాలతో అభిషేకం చేయాలంట ఊర్లో వాళ్ళందరూ కూడా. సో అందుకని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారనమాట. ముందుగా పండితులు అభిషేకం చేసిన తర్వాత పీటల మీద కూర్చున్న దంపతులందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత గ్రామస్తులు అభిషేకం చేయాలి.
అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ పూజలు స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూడండి పంతులు గారు కూడా వీడియో తీసేస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. అందరము రావడం లేట్ అయిపోద్ది అనేసి ముందుగా మా అమ్మగారు మార్నింగే వంట చేసేసారనమాట. తర్వాత మా అన్నయ్య బయటకు వెళ్ళాడు అనమాట. రోజు లేట్గా వచ్చాడు. తర్వాత తను కూడా అభిషేకం చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. తర్వాత లేడీస్ అందరికీ కూడా ఇష్టమైన ఘట్టం అనమాట. అదేనండి షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసే కంటే ఇలా కొనడం చాలా బెటర్ అనమాట. చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇలా కొనడంలో కూడా. వచ్చిన ఆడపడుచులందరికీ కూడా బట్టలు పెడతారని చెప్పాను కదా. సో ఇక్కడ మా అమ్మ చీర తీసుకోమని చెప్పేసి ఆపిందనమాట. ఆఖరికి అన్ని చీరలు ఓపెన్ చేసిన తర్వాత మా పిన్న ఒక చీర నేను ఒక చీర అయితే ఫైనల్గా తీసుకున్నాము. షాపింగ్ మాల్స్లో ఆఫర్ అని చెప్తారు కదా, ఈ ఆఫర్ లేకుండా అదే కాస్ట్కి మనకి ఇక్కడ మంచి శారీస్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించే శారీ మా పిన్ని తీసుకున్నారనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ శారీ. తర్వాత మా బాప వచ్చిందనమాట. బాప అంటే నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట. మా డాడీ వాళ్ళు 4 బ్రదర్స్ అనమాట. 4 బ్రదర్స్కి ఏకైక సిస్టర్ అనమాట మా బాప. అభిషేకం అయిపోయిన తర్వాత ఊరంతా కూడా విగ్రహాలని ఊరేగిస్తారనమాట. నెక్స్ట్ డే విగ్రహాల ప్రతిష్టాపన అలాగే కళ్యాణం జరుగుతుందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.